హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. ఈరోజు బాగా తిందామని బిర్యానీ తెచ్చుకుంటే మనస్ఫూర్తి కూడా తినకుండా వీళ్ళు పని చేసేదానికి వచ్చారు. వీళ్ళు పని చేసే అంతా పగల కొడుతున్నారు. మా మేడం వాళ్ళ కూతురు బాత్రూమ్ ఇది రిపేర్ చేస్తున్నారు. బాగానే ఉండింది కానీ రిపేర్ చేస్తున్నారు. ఇటుపక్క వచ్చి మా సార్ వాళ్ళ రూమ్లో వాల్పేపర్ డిజైనింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మన తమిళనాడు వాళ్ళు వచ్చారు, 3 గంటల్లో ఫిట్ చేశారు. సరసరి అయిపోయింది, సూపర్గా చేశారు ఫినిషింగ్ వర్క్ అంతా మా తమిళ వాళ్ళు. ఇంకా పోతే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు. పాకిస్తాన్ వాళ్ళు నా సామిరంగా 2x4 టైల్స్ ఇవి నీట్గా కట్ చేసుకోవాలి మిషన్తో ఇల్లు, కానీ చేసుకోకుండా పగలు కొట్టేశారు. అన్నీ పగలు కొడితే అవి తక్కువ వచ్చాయని మళ్ళీ నేను దరిదాపుల్లో దోహా దగ్గర, ఇది దోహా దగ్గర పోర్ట్ దగ్గర, ఆ పోర్ట్ దగ్గరికి పోయేసి మన సెరామిక్ టైల్స్ ఎత్తుకురావాలని చెప్పినారు. కానీ ఇళ్ళల్లో పని చేస్తే ఇదేనండి, మనస్ఫూర్తిగా తినలేము, మనస్ఫూర్తిగా ఉండలేము. టెన్షన్ బతుకులు. సరే నా పోయే టైం కరెక్ట్గా 10:30 గల మూయేస్తారంట. మళ్ళీ తీసుకురావాలంటే ఈ టైల్స్ తీసుకురామని పీస్ కూడా ఇచ్చి పంపించారు. ఇది చూసారా, వచ్చేసాను పోర్ట్ దగ్గరికి. ఇది అంతా మొత్తం ఇదొక ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉంది. నా రైట్ సైడ్ మొత్తం కొత్త కార్లు అన్నీ స్టోర్ చేసి పెట్టున్నారు. ఎందుకు స్టోర్ చేశారో ఏమో నాకు తెలియదు, కానీ అన్నీ కొత్త కార్లు, బ్రాండ్ న్యూ కార్లు ఇవన్నీ చూసారా. ఇంకొంచెం పోతే ఇది మొత్తం టైల్స్ పెద్దది, సుమారు 2-3 ఎకరాలు ఉంది టైల్స్. మొత్తం మేడ్ ఇన్ ఇండియా టైల్స్ ఇవన్నీ. సెరామిక్ 2x4 ఉన్నాయి, చిన్నటివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా తీసుకునేదానికి లోపలికి పోతూ ఉన్నాను. చాలా చాలా పెద్దది అయితే నిజంగా చెప్పాలంటే. తర్వాత ఈ పీస్ తీసుకొని ఇలాంటి పీసే అడుగుదామని పోతూ ఉన్నాను లోపలికి. తీసేసుకున్నాను. అది పీసి లోపలికి పోయి వాళ్ళ దగ్గర బిల్ వేయించుకొని అన్నీ చేయాలి. మా సార్ డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేశారు ఇక్కడ లింక్ ద్వారా. అయిపోయింది, బిల్ ఎంత పేపర్ అయిపోయింది. పేపర్ వాళ్ళకి చేతికి ఇచ్చాను. వాళ్ళు పోయి టైల్స్ అని పోయినారు. ఒక్క కట్టునే అన్నీ పగలు కొట్టేశారు వాళ్ళు. ఒక్క కట్టునే చూసారా, ఆ ఒక్క కట్టున వస్తుంది. ఆ ఒక్క కట్టును తీసుకొని బండిలో పెట్టుకొని మళ్ళీ రివర్స్ అయినాను. రివర్స్ వచ్చేదాలో ఇదంతా సులేబియా కాట్ అంటారు. ఈ సులేబియా కాట్లో మొత్తం కోయట్ వాళ్ళే వీళ్ళు కూడా, కానీ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కోయట్ వాళ్ళు. అన్ని రేకుల్లా కనపడతాయి మీకు పైన, కానీ లోపల చాలా అందంగా ఉంటుంది ఇందరు భవనం మాతో. తర్వాత ఇంక ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే సులేబియా కాట్ ఎదురు లెఫ్ట్ సైడ్లోనే ఇది ఏందో చూపిస్తారు చూడండి మీరే. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి సరేనా. కొంచెం ముందుకు పోతాను చూసారా, మొత్తం ఆ పైన తెల్లగా కనబడుతుంది కింద మొత్తం. ఇది సులేబియా కాట్ ఎదురుగానే మొత్తం శ్మశాన మాటిగా మన తెలుగు వాళ్ళని కానీ కువైట్ వాళ్ళని కానీ అందరూ ఆడేస్తారు. నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.